హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు స్మైలీ ఫుడ్స్. ఇవాల్టి స్పెషల్ ఎంతో రుచికరమైన నోరూరించి ఆవకాయ పచ్చడి. సో ఆలస్యం చేయకుండా ఏ విధంగా చేయాలో చూసిద్దాం రండి. ముందుగా మనం మార్కెట్లో మామిడికాయలు తెచ్చుకొని శుభ్రంగా కడిగి ఇలా ఆరబెట్టుకోవాలన్నమాట. మార్కెట్లోనే ఆవకాయ కోసం మనం ముక్కలు కొట్టి తెచ్చుకోవచ్చు, కాకపోతే అదంత హైజీన్ ఉండదు. ఈలోపు మనం ఆవపిండి చేసుకుందాం. సో ఆవపిండికి ఇక్కడ నేను 2 కప్పులు ఆవాలు తీసుకొని మిక్సీ పట్టించుకోవాలి. ఇలా చూపిస్తున్న విధంగా మనం పొడి చేసుకోవాలన్నమాట. మరీ నున్నగా కాకుండా మరీ బరకగా కూడా కాకుండా ఇలా ఉండాలన్నమాట. ఇది మన ఆవకాయ పెట్టుకోవడానికి పర్ఫెక్ట్గా ఉందన్నమాట. ఇప్పుడు తడి ఆరాక మనం ఈ విధంగా మామిడికాయలన్నింటినీ కూడా ముక్కలు చేసుకోవాలి. ఆవకాయకి మనం టెంకతో పాటు వేయాలి కాబట్టి మనం ఈ విధంగా కొట్టుకుంటాము. ఒక్కోసారి ఈ విధంగా టెంకలో పురుగు పడుతుందన్నమాట. అప్పుడు అవంతా క్లీన్ చేసేసుకోవాలి. ఇలా ఒక లేయర్ ఉంటుంది, ఆ లేయర్ని కూడా తీసేసుకోవాలి. ఇలా క్లీన్ చేసుకున్న తర్వాత ఈ చిన్న ముక్కలన్నిటినీ కూడా ఒక తడిగుడ్డ పెట్టి క్లీన్ చేసుకోవాలి. గిన్నె కొలతలతో ఇక్కడ 5 గిన్నెలు మామిడికాయ ముక్కలు తీసుకుంటున్నాను. కొలత ప్రకారం పెట్టుకున్నామంటే ఎన్ని రోజులైనా కూడా ఈ ఆవకాయ చెడదు, ముక్క కూడా బాగా గట్టిగా ఉంటుంది. ఇలా 5 గిన్నెల మామిడికాయ ఉప్పులకి మనం 1 గిన్నె ఆవపొడి తీసుకోవాలి. ఇంకా 1 గిన్నె మిరప్పొడి, ముప్పావు గిన్నె ఉప్పు తీసుకోవాలి. ఇంకా 1 గిన్నె నువ్వుల నూనె తీసుకోవాలి. ఇక్కడ మనం నువ్వుల నూనె కానీ శనగ నూనె కానీ తీసుకోవచ్చు. అమ్మ అయితే ఎప్పుడు నువ్వుల నూనె వాడతారు, శనగ నూనె కూడా టేస్ట్ బాగుంటుంది. అంతేనండి. ఇప్పుడు దీన్ని మనం బాగా కలుపుకోవాలి. మనం వేసిన ఉప్పు, కారం, నూనె అంతా కూడాను ముక్కలన్నిటికీ బాగా పట్టించాలి. ఈ విధంగా మనం ముక్కలన్నిటినీ కూడా బాగా కలుపుకొని అన్నిటికీ బాగా ఉప్పు, కారం పట్టించాలి. తర్వాత వీటినన్నిటినీ ఒక ఎయిర్ టైట్ కంటైనర్లోకి మార్చుకోవాలి. ఈ ముక్కలన్నిటినీ కూడా ఇలా అదుముతూ మనం బాటిల్లోకి వేసుకోవాలి. ఏమాత్రం గ్యాప్ లేకుండా మనం ముక్కలన్నిటినీ కూడా ఈ బాటిల్లోకి నింపుకోవాలి. మనం ఎలాంటి కంటైనర్స్ అయినా తీసుకోవచ్చు, గాజు, పింగాణి. కాకపోతే మనం అందులో గాలి వెళ్ళకుండా దాన్ని క్లోజ్ చేసి పెట్టాలన్నమాట. తర్వాత మూత పెట్టేసి మనం 3 రోజుల తర్వాత ఇది ఓపెన్ చేయాలి. 3 రోజుల తర్వాత ఈ విధంగా నూనెంతా కూడా బాగా పైకి తేలుతుంది. ఇప్పుడు దీన్ని కింద నుంచి బాగా కలుపుకోవాలి. మొత్తం అంతా బాగా కలుపుకున్న తర్వాత మన ఆవకాయ రెడీ అయిపోయింది. రోజు వాడుకోవడానికి కొద్దిగా పక్కకు తీసి పెట్టేసి ఈ కంటైనర్కి మనం గాలిపోకుండా టైట్గా మూత పెట్టేసేయాలి. ఈ కొలతలతో మీరు కూడా ఆవకాయ పెట్టి చూడండి. మీకు ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్లో తెలపండి. కోవై సర్ల గారు చెప్పినట్టు వేడివేడి అన్నంలోకి కాసింత నెయ్యి తగిలించి ఆవకాయ వేసుకొని తింటే అద్దరిపోతుంది. సో అంతేనండి. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అంటిల్ దెన్ టేక్ కేర్, బాయ్ అండ్ కీప్ స్మైలింగ్.